హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో ఇంట్లో ఖాళీ టైంలో ఏదో ఒక వర్క్ చేసుకొని ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వారి కోసం చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ చెప్దాం అనుకున్నాను. వాటిలో ఇదొకటి, ఆర్టిఫిషియల్ జాస్మిన్ ఫ్లవర్స్. ఇవి చూడటానికి మామూలు మల్లెపూలు ఉంటాయి, కానీ మనం మల్లెపూలు ఒక రోజు పెట్టుకొని రెండో రోజుకి వడబడిపోతాయి. కానీ ఇవి ఎన్ని రోజులు ఉన్నా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి, చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చేసుకోవడానికి మనకు కావాల్సిన వస్తువులు: సీజర్, వైట్ థ్రెడ్, టూత్ స్టిక్, కాయిన్, గ్రీన్ టేప్, గ్లూ అండ్ టిష్యూ పేపర్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 టిష్యూ పేపర్స్ తీసుకోవాలి. ఇవి 4 లేయర్స్గా ఉంటాయి. ఫస్ట్ ఒక పేపర్ని తీసుకొని, ఈ పేపర్ వచ్చేసి 4 వైపులా సమానంగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ మొత్తాన్ని కాయిన్, టూ రూపీస్ కాయిన్ కానీ 1 రూపీ కాయిన్ కానీ తీసుకోవాలి. ఇది ఎంత అయితే వెడల్పు ఉందో అంత వెడల్పుతో ఈ టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా పేపర్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు, వీటిని లోపలికి పెట్టేసేయచ్చు. వీటిని ఇప్పుడు కాయిన్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పులో పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ కాయిన్ ఎంత ఉందో మాత్రమే అంతవరకే కట్ చేసుకోవాలి. దానికి మించి ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్లవర్ సైజ్ వచ్చేసి పెద్దగా వచ్చేస్తుంది. ఈ కాయిన్స్ మనకి ఏ సైజు ఫ్లవర్స్ కావాలి అనే దాన్ని బట్టి కాయిన్ సైజ్ పెంచుకుంటూ ఉండొచ్చు, తగ్గించుకుంటూ ఉండొచ్చు. మొత్తం 5 పీసెస్ కట్ అయినాయి. వీటిని మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని హాఫ్ చేసుకోవాలి. మనకి మొగ్గ అనేది కొంచెం లావుగా కావాలి అనుకుంటే ఈ రెండు కలిపి ఒకే దానిలాగైనా చేసుకోవచ్చు. జస్ట్ మీడియం సైజ్ కావాలి అనుకుంటే ఇలా హాఫ్ చేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్కి వచ్చేసి 10 బడ్స్ అవుతాయి. అదేవిధంగా అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, హాఫ్ చేయాలి. ఈ గ్యాప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం 10 పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం. ఒక పేపర్ వచ్చేసి 10 పీసెస్ అయినాయి, అంటే 10 బడ్స్ వస్తాయి. ఇప్పుడు మరొక పేపర్ తీసుకొని ఈ స్క్వేర్ షేప్ కంటే కొంచెం పెద్ద సైజు ఉండేలాగా కొన్ని పీసులు కట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని ఫస్ట్ హాఫ్కి మడత పెట్టేసి కట్ చేయాలి. సమానంగా పెట్టి కట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని హాఫ్ చేసుకోండి. 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకదాన్ని పక్కన పెట్టేసి ఒక స్క్వేర్ని మళ్ళీ దీన్ని హాఫ్ చేసి దీన్ని మళ్ళీ ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసిన స్క్వేర్ కంటే కొంచెం పెద్దగా ఉండాలి. ఈ మిగిలిన హాఫ్ని ఇలాగా రెక్టాంగిల్లో కట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ షేప్లో ఇలా
ఇప్పుడు వీటిని విడివిడిగా సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇలా సింగిల్ పీసులాగా తీసి విడివిడిగా పెట్టుకోవాలి. వీటిని కూడా అలాగే తీసి పెట్టుకోవాలి. ఇవి చిన్న చిన్న స్క్వేర్స్ లాగా ఉంటాయి. ఈ మధ్యలో జాయింట్ అయి ఉన్నాయి కదా, వీటిని కట్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొగ్గ ఎలా చేయాలో చూద్దాం. టూత్ స్టిక్ తీసుకోవాలి. ఇది అవైలబుల్లో ఉంటే ఓకే, ఇది లేదు అనుకుంటే చీపురు పుల్ల అయినా సరే తీసుకొని దాంట్లో అయినా చేయొచ్చు. ఫస్ట్ కట్ చేసిన చిన్న స్క్వేర్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని మిడిల్లో ఉండేలాగా ఇలా పెట్టి దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని పైనుంచి ఒక ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి మొత్తాన్ని ఒక బడ్ షేప్లో వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. తర్వాత దీనికంటే కొంచెం పెద్దగా ఉన్న స్క్వేర్ షేప్స్ ఉన్నాయి కదా, వాటిని క్రాస్గా పెట్టాలి. ఇలా కాదు, ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇందాక దానిలాగే దాన్ని కవర్ చేయాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న రెక్టాంగిల్ షేప్లో ఉన్న పీస్ని తీసుకొని మిడిల్లో పెట్టి దాన్ని కూడా ఇలాగా ఫోల్డ్ చేసి ఈ మొగ్గ మొత్తం కవర్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి, లేకపోతే చినిగిపోతాయి. ఇప్పుడు దారం తీసుకొని నాట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టెమ్ గ్రీన్ టేప్ని అటాచ్ చేయాలి. మనకి ఈ టేప్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇది కూడా మనకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇంతే తీసుకొని దీన్ని స్ట్రెచ్ చేయాలి. ఇలా లాగితే కొంచెం పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ర్యాప్ చేయాలి. స్టిక్ రిమూవ్ చేసి ఎక్స్ట్రాని కట్ చేసేయాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఈ మొగ్గ సైజ్ అనేది మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఈ 2 రూపీస్ కాయిన్ ఉంది కదా, ఈ సైజులో ఈ పీస్లు కట్ చేసాం కాబట్టి మనకి ఈ సైజ్ వచ్చింది. దీనికంటే పెద్దవి కావాలి అనుకుంటే 10 రూపీస్ కాయిన్స్ ఇంకా సైజ్ పెంచుకుంటా ఆ సైజులో కట్ చేసుకుంటే ఈ మొగ్గ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. మనకి నార్మల్గా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇది గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్లవర్స్ అన్నీ తయారు చేసుకోవాలి. ఈ గ్రీన్ టేప్ మీ దగ్గర లేకపోతే ఆక్రాలిక్ కలర్స్ గ్రీన్ అండ్ ఎల్లో ఈ 2 కలర్స్ని కొంచెం మిక్స్ చేసి ఆ స్టెమ్కి యూస్ చేయొచ్చు. మీకు ఏది దగ్గరలో ఉందో దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇవి టిష్యూ పేపర్తో చేశారు కదా, మరి ఇవి వాటర్ ప్రూఫ్ అంటున్నారు ఎలాగా అనుకుంటున్నారా? ఇవి మొత్తం చేయడం అయిపోయిన తర్వాత గ్లూ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి దీనికి మొత్తానికి వేయాలి. వేసాక ఒకరోజు నైట్ మొత్తం ఆరబెట్టేసేయండి. ఇంకా వాటర్ తగిలినా కానీ అవి తడిచిపోవు. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇవి ఎన్ని రోజులైనా సరే అంతే అందంగా అంతే ఫ్రెష్గా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సులభం. వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.